అన్వయాత్ కారణత్వాత్ వ్యతిరేకాత్ అకార్యస్య అసత్వాత్ అన్నాడు శ్రీధరుడు. కారణత్వ వ్యతిరేకములతో సాధించేటువంటి వాడు. యహ ఎవరు? పరమేశ్వర ఆ పరమాత్మ. అభిజ్ఞ అన్నారు. అభిజ్ఞ చాలా మంచి పదం ఇది. అంటే జగత్ కర్తృత్వే సర్వతో భావేన జ్ఞాత సహ అభిజ్ఞ. జగత్తు యొక్క కర్తృత్వమును సంపూర్ణముగా అవగతము చేసుకున్నటువంటి వాడు ఎవడో అతడు అభిజ్ఞుడు. మామూలు వాడు కాదు. ఇంకా ఎవరు అతను? స్వరాట్ స్వతసిద్ధ జ్ఞానమయ. స్వతసిద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. మనమందరికీ స్వతసిద్ధ జ్ఞానం లేదండి. స్వతసిద్ధ జ్ఞానం ఉంటే వేరు. భాగవతం విన్నంతసేపు భాగవత జ్ఞానం, మరలా ఇంటికి పోయిన తర్వాత ఇంటి జ్ఞానం, మరలా టీవీ పెట్టిన తర్వాత సీరియల్ జ్ఞానం, పడుకునేటప్పుడు ఫోను వాట్సాప్ జ్ఞానం. ఇది మారుతూ ఉంటుంది. అయితే మనం కూడా అవధూత లెక్కనే, ఎక్కడిదక్కడే వదిలిపెడతాం. దేనికి అదే వదిలిపెట్టడం. భాగవతానికి వస్తాం, వింటాం, శ్రద్ధగానే వింటాం, మనం ధ్వజస్తంభం దగ్గరే విడిచిపెడతాం. కాబట్టి ఇది ఏమిటి అంటే ఇది స్వతసిద్ధమైన జ్ఞానం కాదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రేరేపణ చెయ్యాలి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని బూస్టప్ ఇవ్వాలి. పరమాత్మకి ఎవరుంటారు ఇలా? ఆయనకు ఎవ్వరూ లేరు. అందుకే ఇక్కడ స్వరాట్ అనేటువంటి మాటకు సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే స్వేనైవ రాజతే యః స్వతసిద్ధ జ్ఞానమయః. అంటే తనకు తానే జ్ఞాన ప్రకాశంతో ప్రకాశించేవాడు. అటువంటి అతడు ఆదికవయే బ్రాహ్మణే బ్రహ్మ తత్వం వేదం వ హృదా మనసా బుద్ధి వృత్తి ప్రవర్తకత్వేన తేనే ప్రకాశయామాసః బ్రహ్మాదయః. అటువంటి ఆ పరంధాముడు ఆదికవి అయినటువంటి బ్రహ్మకు బుద్ధి వృత్తిని కలిగింపజేసి మనస్సు ద్వారా తత్వవస్తువును వెల్లడించినటువంటి వాడు. ఇంద్రాది దేవతలందరినీ మోహపరిచేటువంటి వాడు. సత్యస్వరూప లక్షణమయుడు. కపటమునకు స్థానము కానటువంటి వాడు అయిన నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. కపటమునకు స్థానము కానటువంటి సత్యస్వరూపమైన పరమాత్మను నేను ఇప్పుడు నా బుద్ధిని ప్రచోదనం చేసేట్టుగా ధీమహి ధ్యానం చేస్తున్నాను అని అర్థం. ప్రతిరోజు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మోహన వృత్తి కలుగుతుంది అని. చాలా మంచి శ్లోకము. భాగవతంలో బ్రహ్మసూత్రమును ప్రతిపాదన చేసేటువంటి స్తోత్రము ఈ శ్లోకము. పరమేశ్వరుని యొక్క స్వరూప లక్షణమే సత్యము. కాబట్టి అటువంటి ఆ సత్యస్వరూప పరమాత్మను స్వతసిద్ధ జ్ఞాన స్వరూపుడు అయినటువంటి వాడు
బ్రహ్మకు కలిగినటువంటి జ్ఞానం పరాధీన జ్ఞానము. బ్రహ్మకు కూడా పరాధీన జ్ఞానమే, ఆయనకు స్వతసిద్ధ జ్ఞానం లేదు. స్వతసిద్ధ జ్ఞానం ఉంటే సృష్టి ఎలా సృష్టి చేయి అని చెప్తే ఎలా నేను సృష్టి చేయాలి అని అడిగాడు బ్రహ్మదేవుడు. అప్పుడు తపస్సు చెయ్యి అన్నట్టు పరమాత్మ. కావున బ్రహ్మాదులను కూడా మోహింపజేసేటువంటి వాడు, జగత్ కారణ స్వరూపుడైనటువంటి ఎవరండి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడు? ఈ గ్రంథంలో కృష్ణుడు. ఇక్కడికి రండి మరల. ఇవన్నీ భగవత్ సంబంధమైనటువంటి లక్షణములు. ఈ భగవత్ సంబంధమైనటువంటి లక్షణములను మనకు చెబుతూ ఆ పరమాత్మ యొక్క లక్షణములతో ప్రతిపాదన చేస్తూ ఈ గ్రంథం మనకు అర్థం కావాలి అంటే ఆ పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ మనకు ఇవ్వలేరు అనేటువంటి భావాన్ని చెబుతూ, అటువంటి పరమాత్మను నేను నా మోహాన్ని దూరం చేసుకోవటానికి నేను ధ్యానం చేస్తున్నాను అని అర్థం. ఇది భాగవతం. ఈ భాగవతం బ్రహ్మసూత్రార్థమును ప్రతిపాదన చేస్తూ ఉన్నది. వ్యాస భగవానులు తాను రచించినటువంటి బ్రహ్మసూత్రములకు తానే వ్యాఖ్యాన రూపముగా ఈ భాగవతమును వ్రాశాడు. గాయత్రి మంత్రము యొక్క అర్థరూపముగా ఈ గ్రంథాన్ని ఆరంభం చేశాడు. సత్యం పరం అనేటువంటిది సంబంధతత్వము, ధీమహి అనేటువంటిది సాధన యొక్క ప్రయోజనం. ధీమహి ప్రచోదయాత్, దేవి భాగవతం. బుద్ధిం యా నః ప్రచోదయాత్, దీనిలో సత్యం పరం ధీమహి. కాబట్టి గాయత్రీ మంత్రము యొక్క అర్థరూపముగా ఈ గ్రంథాన్ని మొదలు పెడుతున్నాడు వ్యాస భగవానుడు. ఈ గ్రంథములో ఏమి చెప్పబడుతూ ఉన్నది తెలుసుకోండి. ఈ గ్రంథమునందు ఏది నిరూపణ చేయబడుతున్నది అంటే, ధర్మ ప్రోజ్జిత కైరవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనో శ్రీమద్ భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఇక్కడ చెప్తున్నాడు, ఇదానీం శ్రోతృ ప్రవర్తనాయ శ్రీ భాగవతస్య కాండత్రయ విషయేభ్యః సర్వశాస్త్రోక్తేభ్యః శ్రైష్ఠ్యం ధర్మ ఇతి మహామునికృతే శ్రీనారాయణేన ప్రథమం సంక్షేపతః ప్రకాశితే అత్ర అస్మిన్ శ్రీమద్ భాగవతే గ్రంథే నిర్మత్సరాణాం పరోత్కర్షాసహనం మత్తరః తద్రహితానాం సతాం సజ్జనానాం సర్వభూతానుకంపినాం ప్రోజ్జితకైతవః శబ్దేన సాలోక్యాది సర్వప్రకార మోక్షాభిసంధిః ప్రకర్షేణ ఉజ్జితం ఉన్మీలితం కైతవం ఫలాభిసంధి లక్షణం కపటం యస్మిన్ సహ ధర్మః ప్రతిపాదయతి. ఎంత బాగా రాస్తాడో అర్థం. ఇక్కడ మహామునుల చేత రచించబడినటువంటి ఈ భాగవత గ్రంథమునందు ఏమి నిరూపణ చేయబడ్డది? కపటము లేని పరమ భక్తి
దీనిలో నిరూపణ చేయబడది. మీ అందరికీ భాగవతంలో ఏముంది అంటే ఇది ఉంది తెలుసుకోండి. భక్తిలో యాక్షన్ వద్దు, నటన వద్దు. నటించడం మనకు అలవాటిపోయి, కానీ ఎక్కడ నటన ఉండాలి? భర్త భార్య దగ్గర నటించవచ్చు, భార్య ముందు భర్త నటించవచ్చు, తండ్రి ముందు కొడుకు నటించవచ్చు, కొడుకు తండ్రి ముందు నటించవచ్చు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు, లేని ప్రేమను ఉన్నట్టుగా చూపించవచ్చు, ఉన్న ప్రేమను లేనట్టుగా చూపించవచ్చు. ఇవన్నీ చూపించవచ్చు. ఇవన్నీ ఎవరి దగ్గర? ఆయన దగ్గర కాదు. మన వేషాలని అక్కడ వేయకూడదు. ఎందుకంటే ఇన్ని వేషాలు వేయటానికి కావలసిన జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన దగ్గర ఈ వేషాలు వేస్తే ఆయన నవ్వుతుకుంటాట, వీడి పిచ్చిపాడాడు, నా దగ్గరైనా వీడి వేషాలని. కాబట్టి భగవంతుడితో నువ్వు ఆటలాడకు, భగవంతుడి దగ్గర కపటము వద్దు. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే. చివరికి ఆధ్యాత్మికత అంటేనే సత్యం అండి. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏమిటి? ఎక్కడ నిజాయితీగా ఉండాలో అది, కానీ అక్కడే ఉండదు. ఆధ్యాత్మికతలో కూడా ఇంకా మోసం ఏమిటి? నటించడం ఏమిటి? కాబట్టి ఇక్కడ 2వ శ్లోకమునందు ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్ భాగవతే మహా మునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. శ్రీమద్ భాగవతే నిర్మత్సరాణాం సతాం. నిర్మత్సరాణం, మత్సరం అంటే ఏమిటి అండి? మత్సరం అంటే ఏమిటి? మత్సరం అంటే ఇతరుల ఉన్నతిని సహించలేకపోవడం మత్సరం. ఇది అందరికీ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? పరోత్కర్షాసహనం మత్సరః. పరోత్కర్షాసహనం మత్సరః తద్రహితానాం సతాం సజ్జనానాం సర్వభూతానుకంపినాం. కారణం లేకుండా ఇంకొక చోట చెప్పారు, గుణేషు దోషారోపణం అసూయ. ఒక వ్యక్తి యొక్క మంచి గుణముల యందు దోషములను ఆరోపించి చూడటం అసూయ. అందరికీ పుష్కలంగా ఉంటుంది. అది లేకుండా చేసుకుంటే మనం బాగుంటాం. కాబట్టి చింద వాడికి ఉంది, మనకు లేదు. వాడు ఎదుగుతున్నాడు, నేను ఎదుగుతులేను. వాడు 2 బిల్డింగులు కట్టాడు, నేను ఒక్క బిల్డింగ్ కూడా కట్టలే. జీవితం ఉదయం లేచి నుండి కంపారిజన్ ఎందుకు? తల్లికి పుట్టిన 4 బిడ్డల్లోనే ఇన్నో తేడాలుంటే నీకు ఏ సంబంధం లేనటువంటి వాడు ఎదుగుతూ ఉంటే ఎప్పుడు కూడా. అందుకే ఆయన చెప్తారు, తాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు చాలా మంచి మాట చెప్పారు. ఆయన ఒక చోట గొప్ప మాట చెప్పారు. ఇది శ్లోకంలో ఉన్నదే, వారి నోట చెప్పారు. చితి అరగంటలో తగలబడుతుంది, చిందనేమో 24 గంటలు తగలబెడుతూనే ఉంటుంది అని. మంచి మాట ఇది. అందుకే చితి గొప్పదా చింత గొప్పదా అంటే చింత.
ఇది ఎటువంటిది అంటే, ఇది నిన్ను కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు, పడుకోనివ్వదు, తిననివ్వదు, ఏమీ చెయ్యనివ్వదు. చితి అరగంటలో భస్మం చేసేస్తుంది. కట్టెల్లో పెడితే ఇంతసేపు అసలు ఇప్పుడు చితులు కూడా లేవు. మిషన్ డైరెక్ట్ 6 అడుగుల శరీరాన్ని దాని మీద పడకుండా పెట్టేస్తారు, లోపలికి దోసేస్తారు, కరెంట్ ఆన్ చేస్తారు. విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ సెకండ్స్లోనే జలజల రాలుతుంది బుడిద. అంతే. ఎంతో కష్టపడి 100 సంవత్సరాలుగా కష్టపడి 70-80 ఏళ్ళు కష్టపడి శరీరం మీద మమకారం పెట్టుకొని దాన్ని కాపాడుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి ఆ శరీరము జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్సే పోవటానికి. కాబట్టి చెప్పండి ఇప్పుడు. అందుకే ఎప్పుడు కూడా మత్సర బుద్ధిని జయించగలగాలి. నిర్మత్సరానాం సతాం అంటే మత్సర బుద్ధి లేనటువంటి సత్పురుషుల యొక్క మాత్సర్యరహితులైన సత్పురుషుల శుద్ధ భక్తి యోగ రూపమే అంటే కపటము లేనటువంటి పరమ ధర్మము ఈ భాగవతములో నిరూపణ చెయ్యబడుతున్నది. ఇది భాగవతం దగ్గర నటించకూడదు, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇంకా ఏమిటి దీనికి ఉన్న గొప్పతనం భాగవతానికి అంటే తాపత్రయోన్మూలనం. తాపత్రయం 3 రకాలు, త్రివిధ తాపత్రయాలు: ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆదిభౌతికము. ఈ 3 రకములైనటువంటి తాపత్రయములను నాశనం చేసేటువంటిది. అలాగే ఆధ్యాత్మికాది భౌతిక ఆదిదైవిక మాయాకార్యం తన్మూల భూత విద్యాకారణ పర్యంత ఖండనం శివం పరమానందం దదాతి అనుభావయతి యత్తత్ అన్నారు ఇక్కడ. అంటే శుభప్రదమైనటువంటిది, వాస్తవమైనటువంటిది, పరమార్థభూతమైనటువంటిది అని అర్థం. కాబట్టి ఇటువంటి భాగవతం తెలుసుకుంటే కింవా పరైహి ఇతర శాస్త్రముల వల్ల ప్రయోజనమేమిటి? భాగవతం చేసుకుంటే, అర్థం చేసుకుంటే. ఎందుకు అంటే సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. ఈ గ్రంథ పరిశీలనము వల్ల ఆ కృష్ణ భగవానుడు శ్రోతల యొక్క హృదయమునందు ప్రకటించబడుతున్నాడు. చక్కటి ఘట్టం చెబుతూ ఉంటే మన హృదయానికి ఆనందం కలిగితే ఇగో అక్కడే. అందుకే భగవంతుడు ఎక్కడున్నాడు? ఆనందో బ్రహ్మే దివ్యజాత్. ఆనందమే బ్రహ్మ. చివరికి ఉపనిషత్తు చెప్పింది ఆనందమే బ్రహ్మ. భగవద్ అనుభూతి ఎప్పుడుంటుంది? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావే, ఒక్కొక్కసారి పట్టరాని సంతోషంలో ఉన్నావు. మన సంతోషానికి కారణం ఏమిటి అంటే కొడుకు ఐఐటి వచ్చిందనో, మనవడు పుట్టాడనో, వాడు గొప్పవాడయ్యాడనో, పెండ్లయిందనో, ఇవే సంతోషాలు. దీనితోనే మనకు బ్రహ్మానంద ప్రాప్తి. ఆ క్షణకాలంలో సంతోషం ఉంటోందే, అది ఎల్లవేళలా ఉంటుంది మహర్షులకు.
ఇది తేడా. మనకేమో సంతోషం బయట నుండి కనిపిస్తూ ఉన్నది, జ్ఞానులకు లోపలే ఉంటుంది. అందుకే నారాయణుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ ఈ భాగవతాన్ని ముందుగా 4 శ్లోకముల యందు ప్రకటింపజేశాడండి. భాగవతం 4 శ్లోకములు. ఎవరికి చెప్పాడది? బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మ కాబట్టి 4 శ్లోకాలని అర్థం చేసుకున్నాడు. చాలా గొప్ప ప్రజ్ఞావంతుడు కదండి బ్రహ్మ. ఆయనకు అర్థమైంది. మనకు అర్థమవుతుందా? మన మందబుద్ధులకు అర్థమవుతుందా? మన బోటి మందబుద్ధులకు అర్థం కాదనే ఆ బ్రహ్మ పొందినటువంటి భాగవతాన్ని బ్రహ్మ ఏం చేశాడు? ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్పాడు చెప్పండి? నారదుడికి. నారదుడికి చెప్పారు. అంటే ఈ లెక్కన వస్తే, ఈ వరుసలో వస్తే సకసనందనాథులు అనేటువంటి వారు బ్రహ్మతో సమానమైన వారే. అందుకే మీరు చూడండి, నారదుడు ఇప్పుడు మనకు మొదటి సందంలోనే వస్తుంది. భాగవత గ్రంథ ప్రేరేపకు ఎవరు? వ్యాసుడికి నారదుడు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణం రాయడానికి ప్రేరేపకుడెవరు? నారదుడు. ఎక్కడైనా నారదుడే. ఆయన లేకపోతే ఈ గ్రంథాలు ఎక్కడివి? నారాయణుడు తాను పొందిన భాగవతాన్ని బ్రహ్మకు చెబితే, బ్రహ్మ తాను పొందిన భాగవతాన్ని నారదుడికి చెబితే, నారదుడు తాను పొందిన భాగవత 4 శ్లోకములను వ్యాసుడికి చెబితే, వ్యాసుల వారు బాగా ఆలోచించి ఈ 4 శ్లోకముల రూపమైనటువంటి భాగవతము కలియుగంలో ఉన్నటువంటి వీరెవ్వరికీ అర్థము కాదనే ఉద్దేశంతో 4 శ్లోకములనే విస్తరణగా విస్తృతం చేసి దీనికి అద్భుతమైన ఆఖ్యానములు జోడించి 18,000 శ్లోకములుగా 12 స్కందములుగా అద్భుతమైనటువంటి విధానంతో శ్రీకృష్ణ భక్తి సామ్రాజ్య స్వరూపంగా వ్యాస భగవానుడు రచించినటువంటిది శుకుడికి చెబితే, ఆ శుకుడు తాను పొందినటువంటి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెబుతూ ఉంటే, ఆ చెప్పేటువంటి సమయంలో ఈ సూతాది మహాములంతా విని వారు మరల నైమిషారణ్యంలో దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి కూర్చున్నటువంటి శౌనకాది మహర్షులకు చెబుతూ ఉంటే, అలా వచ్చినటువంటి భాగవతాన్నే మనం ఇప్పుడు ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాం. దీని మూలం అది అక్కడ ఉంది. దాని మూలం అంటే అంత సులువుగా రాలేదని అర్థం. ఈ భాగవతం దీని యొక్క మూలం పరంపర అంటాం మనం. అక్కడ ఉంది, నారాయణుడి దగ్గర ఉంది. కాబట్టి పరమ సౌందర్యమైనటువంటి భాగవత ధర్మం ఈ శ్లోకంలో వర్ణించబడ్డది. ఈ ధర్మము ఉత్కృష్టమైనటువంటి ధర్మము. అందుకే ఇక్కడ ప్రా అనేటువంటి శబ్దము ద్వారా మోక్షాభిలాషను కూడా నిషేధించారు. కేవలం భగవదారాధనయే ఈ పరమధర్మము యొక్క లక్షణము. అట్టి భాగవత ధర్మాన్ని ఆచరించటకు అధికారులు ఎవరో అని ఎదురు చూస్తే అందరూ కాదయ్యా, పరధర్మము యొక్క శ్రేష్టత్వమును చూచి ఓర్వలేకపోవటయే మత్సరము అన్నారు. అట్టి మత్సరము లేనటువంటి సాధు పుంగవులే ఇటువంటి భాగవత ధర్మాన్ని అనుష్ఠించటానికి అర్హులు. కాబట్టి అన్నిటికంటే భాగవత ధర్మము ఉత్కృష్టమైనటువంటి ధర్మము అని 2వ శ్లోకంలో చూపించారు. అందుకే
ఇక్కడ ఇంకా భాగవతం ఉండంగా మిగతా గ్రంథాలు ఎందుకండి అన్నారు. అవును, మోక్షం పొందాలి అంటే ఒక్క గ్రంథం చాలండి, చాలు, పెద్ద వేరే అక్కర్లే. ఒక్క భాగవతాన్ని పట్టుకొని దీన్ని అర్థం చేసుకొని దీన్ని మనసంతా నింపుకుంటే ఇతరమైన గ్రంథములతో పని లేదు, అంత శక్తివంతమైనది అని చెప్పి ఇక 3వ శ్లోకం ఆశీర్వచన శ్లోకం. మనందరికీ ఆశీర్వచనం ఇస్తున్నారు. మొదటిది మంగళచరణం, రెండవది వస్తు నిర్దేశము, మూడవది ఆశీర్వచనం. ఆశీర్వచనం అంటే మొదటి శ్లోకంలో మనమందరం భగవంతుణ్ణి స్తుతించాం. రెండవ శ్లోకంలో ఈ భాగవతంలో ఉన్న ధర్మాన్ని నిరూపణ చేశాం. మూడవ శ్లోకంలో భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతున్నాం. ఆ ఆశీర్వచనం ఏమిటి అంటే చెబుతున్నారు చూడండి. నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. నిగమకల్పతరోర్గలితం. చాలా గొప్ప శ్లోకం ఇది కూడా. నిగమకల్పతరోహో, ఈ శ్లోకంలో ఈ పదంలో నిగమ కల్పతరోహో రెండు పదాలు. నిగమం అంటే ఏమిటండి అర్థం? వేదము. నిగమ వేద స ఏవ కల్పతరుః సర్వపురుషార్థోపాయత్వాత్ తస్య వేదకల్పద్మస్య. సర్వపురుషార్థములను ప్రతిపాదన చేసేటువంటి వేదమనే కల్పవృక్షము యొక్క కొమ్మకు ఒక అద్భుతమైన పండు కాచింది. నిగమ కల్పతరోహో గలితం ఫలం. ఆ ఫలం ఎలా ఉంది? శుకముఖాత్ అమృత ద్రవ సంయుతం. అంటే ఇక్కడ శుకముఖాత్ అనే మాటకు చెప్తూ వ్యాస శిష్య ప్రశిష్యాది పారంపర్య క్రమేణ భువి పృథివ్యాం గలితం అఖండమేవ అవతీర్ణం స్వేచ్ఛయా పతితం నతు బలాత్ పాతితం పరిపక్వత్వాత్ అమృతద్రవ సంయుతం. అమృతం ఇత్యుక్తే పరమానందః స ఏవ ద్రవః రసః తేన సంయుక్తం ఇదం నిగమకల్పతరోః గలితం. అంటే ఈ పండు ఎట్లా వచ్చింది అనే మాటకు చెబుతూ శ్రీధరులు చెప్తున్నారు, ఈ పండు శుకముఖాత్, మొట్టమొదలు శుకుడు అనేటువంటి ఒక ఆయన ఈ పండును రుచి చూశాడు. ఒక చెట్టు యొక్క గొప్పతనం మనకంటే ముందు గ్రహించేది చిలుక, పక్షి. చిలుకకు తీయటి పండు మాత్రమే తింటుంది, మందు పెట్టిన పండ్లు కూడా తినదు చిలుక. ఇప్పుడు మనం అంటున్నామే ప్రతిదానికి ఏమిటి? ఆర్గానిక్ కొత్త పదం. ఇప్పుడు ఆర్గానిక్ అని బోర్డు పెడితే కొంటాం. అది ఆర్గానిక్కో కాదో నీ మొహమో ఏం తెలుసు? అన్ని ఆర్గానిక్. ఇంత ఆర్గానిక్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు. నిజానికి ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఒకప్పుడు ఇవన్నీ ఆర్గానిక్కే. ఇప్పుడు కొత్తగా క్రియేషన్
ఒకప్పుడు దంపుడు బియ్యం తిన్నారు ఇంట్లో. ఇప్పుడు దంపుడు బియ్యం అంటే ఆర్గానిక్, చాలా దానికి విశేషము. ఒకప్పుడు దంపుడు బియ్యాన్ని ఎవడు కొనుక్కునేవాడు కాదు, దానికి రేటు తక్కువ. ఎప్పుడైతే అది తినడం మొదలు పెట్టారో దానికి రేటు పెరిగింది, దీనికి రేటు తగ్గింది. ఏమీ లేదు. ఇక్కడ చిలుకొట్టిన పండు అని వ్యవహారార్థం, కానీ లోపల ఉన్నటువంటి అర్థం ఏమిటి? సుఖముఖాత్ వ్యాస శిష్య ప్రశిష్యాది పారంపర్యక్రమేణ భువి గలితం. గలితం అంటే ఇక్కడ కింద పడ్డది కాదు, అఖండమేవ అవతీర్ణం స్వేచ్ఛయా పతితం నతు బలాతు పాతితం. అది స్వేచ్ఛగా ఇలా వచ్చింది. దాంట్లో ఏముంది? ఆ పండులో ఏముంది? అమృత ద్రవ సంయుతం. అమృతం అంటే ఏమిటి? పరమానంద. పరమానందమే అమృతం. అటువంటి అమృతంతో నిండినటువంటి ఈ పండు అంతటా రసం నిండి ఉన్నది. మొత్తం అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. రసం త్వగష్ఠ్యాది కఠిన హేయాంశ రహితం కేవలం రసరూపం భాగవతం తన్నామకం ఫలం ఆలయం మోక్షానందమభివ్యాప్య. హే రసికాః భగవత్ ప్రీతి రసజ్ఞాః భావుకాః రస విశేష భావనా చతురాః పిబత పరమాదరేణ సేవద్వం ఇదం భాగవతం ఫలం. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, అన్ని చోట్ల అంటే ఒక పండు తింటే తొక్క పడేస్తాం, గింజలు పడేస్తాం, ఆ పండులోంచి ఏదో ఒకటి తీస్తాం. ఈ పండులోంచి తీయదగింది ఏం లేదు, భాగవతంలోంచి విడిచిపెట్టదగింది ఏమీ లేదు. భాగవతంలో ఇది వదలాలి, అది వదలకూడదు, ఇది బాగుండదు, అది బాగుంటుంది, ఏమీ లేదు. అంతా ఏది వదిలిపెట్టదగింది లేదు. ఎలా అంటే రసమాలయం. మామూలుగా గులాబ్ జామ్ చేస్తే గులాబ్ జామ్ పొట్టు తీసి తింటారా ఎవరైనా? తినగదా? గులాబ్ జామ్ పైన ఎర్రగా ఉంటుంది, లోపల ఉన్న తెల్లదే నాకు కావాలి అని పొట్టు తీసి తింటే ఏమంటాం? పిచ్చివాడరా వాడికి అని తిడుతాం. ఎందుకంటే గులాబ్ జామ్ అలా తీసుకొని నోట్లో వేసుకోవడమే తరువాయి, కరిగిపోతుంది. ఈ భాగవతం కూడా అంతే. ఇక్కడ రసం అంటే త్వగష్ఠ్యాది కఠిన హేయాంశ రహితం కేవలం రసరూపం. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని అంటే, నవో రసికులారా రసో వైసః అన్నారు. రసము అంటే ఎవరు అంటే ఉపనిషత్తుల్లో చెప్తూ రసో వైసః ఒక కృష్ణుడు మాత్రమే. అందుకే భాగవతము భగవద్గీత రసస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి ఎందరో మనస్సు ద్వారా నేత్రముల ద్వారా పానము చేసి ధన్యులయ్యారు. ఆ కృష్ణ రసామృతాన్ని ప్రత్యక్షంగా నిరంతరం ఆస్వాదించినటువంటి వారెవరు? భాగవతంలో గోపికలు. కాబట్టి ఇక్కడ పోతన చెప్తాడు, వేద కల్ప వృక్ష విగలితమై వేద కల్ప వృక్ష విగలితమై శుకముఖ సుధా ద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విదుల్. ఓ రసికులారా, ఈ భాగవతం అనే పండును తినండి, రండి, వస్తారు. ఈ పండు రుచి తింటే విడిచిపెట్టరు.
భాగవతం రుచి దొరికిందంటే ఇంకా మిగతాది రుచి ఇష్టం కాదు. ఎందుకు అంటే లోకంలో శ్రేష్టమైన రుచులు తీసుకునేటువంటి వారు నీచమైన రుచులకు ఇష్టపడరు. అది మనకుంది. ఇక్కడ చేసేటువంటి మరి మంచి బరుడానో లేకపోతే గుమ్మడికాయ బరుడానో తినటానికి అలవాటు పడినటువంటి వారు ఇప్పటి ఆధునిక పిల్లలు తినేటువంటి బర్గర్ను ఇష్టపడతారా చెప్పండి? ఎందుకు అంటే ఈ రుచి ముందు ఆ రుచి ఏమైనా ఉంటుందా అంటూ ఉంటారు. వేధవ పిల్లలు, వీళ్ళకి ఏమీ తెలియదు, ఆ దరిద్రం బ్రెడ్ పట్టుకొని నాకుతూ ఉంటారు. ఈ రుచి ఉంటే ఆ రుచి ఎక్కదు. ఎప్పుడు ఇది తెలియక, అందుకే మన పిల్లలకు మనం అన్ని గొప్పవి ఇవ్వాలనుకుంటాం, కానీ గొప్పవి ఇవ్వాలనుకుంటూ ఇప్పుడు కాలంలో ఇచ్చేవన్నీ కూడా గొప్పవి కాదు, స్వయంగా మనం పడు చేసుకోవడమే. భాగవతాన్ని ఇష్టపడినటువంటి వారికి మిగతావి రుచి ఇష్టం ఉండవు. భాగవత ఫలాన్ని కోరేటువంటి వారు ఇతర ఫలాలను ఏమాత్రం ఇష్టపడరు. కాబట్టి ఈ భాగవత ఫలాన్ని మీరు ఆస్వాదించండి అని 3 శ్లోకములు ముచ్చటగా చెప్పి భాగవతంలో ఇక కథా ప్రారంభం చేస్తున్నారు వ్యాస భగవానులు. ఎక్కడ ఈ కథ మొదలైంది? ఓం నైమిషే అనిమిష క్షేత్రే ఋషయః శౌనకాదయః తత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమాసత తయేకదాతు మునయః ప్రాతర్హుత హుతాగ్నయః సత్కృతం సూతమాసీనం పప్రచ్చు ఇదమాదరాత్. శౌనకాది మహర్షులు ఎంతమంది? 80,000 మందండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వీరంతా హరిక్షేత్రంలో కూర్చున్నారు. హరిక్షేత్రం అంటే నైమిషారణ్యం. ప్రాతకాలంలో ఆజ్యాహుతను అగ్నియందు ఇచ్చి వ్యాసుడి యొక్క శిష్యరత్నము మహాభాగవతుడు సూత మహామునిని ఆదరించి అడిగారు, స్వామి, మీరు మహాభారతాన్ని, అష్టాదశ పురాణములను, ధర్మశాస్త్రములను చాలా చక్కగా అధ్యయనం చేశారు. అధ్యయనం చేయడమే కాదు, అధ్యయనం చేసినటువంటి వాటిని చెప్పడంలో కూడా మీరు చాలా గొప్పవారు. స్వామి, భయంకరమైనటువంటి ఈ సంసారంలో పడినటువంటి మానవుడికి దేని ద్వారా ముక్తి కలుగుతోంది? అటువంటి ఆ పరంధాముడి యొక్క విషయమును బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి. యోగీంద్రాదుల చేత నమస్కరించబడేటువంటి వాడు, బ్రాహ్మణ రక్షకుడు, ధర్మమును పరిపాలించేటువంటి వాడు అయినా ఆ కృష్ణ భగవానుడు తన వైకుంఠధామానికి వెళ్ళగా ఈ సనాతన ధర్మము ఎవరిని ఆశ్రయించింది చెప్పండి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు సూతుల వారు. మొట్టమొదలు తన గురుస్మరణ చేశాడు. ఎవరండి సూతుల వారికి గురువు? శుకుడు. శుకుడు వ్యాసుడు ఆ పరంపరలో ఉన్నవాడు. అందుకే శుకధ్యానం చేస్తున్నాడు.
ఇయం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. సముడై యవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసియై యొంటిబోవ మహాభీతిన్ ఓహో కుమారయనుచున్న వ్యాసుండు శ్రీరంగ వృక్షములుం తన్మయతం ప్రతిధ్వనులు చక్కంజేసమున్నట్టి భూతమయున్ నృక్కెద బాదరాజనితపో ధన్యాగ్రనిన్ ధీమనిన్న. యం ప్రవ్రజంతం అనుపేతం. అనుపేతం అంటే అర్థమేమి? ఉపనయనాది సంస్కార రహిత. ఆయన ఉపనయనం కాలే. శుకుడికి ఉపనయనం అయిందా? అవసరంలే. పుట్టినప్పుడే ఆయన ముక్తుడు కాబట్టి ఆయనకు ఉపనయనం లేదు. సర్వభూతానాం హృద్ అంతఃకరణం అయతి గచ్చతి. సర్వభూతముల యందు సర్వ ప్రాణుల హృదయములో ఉన్నటువంటి శుకుడికి నమస్కారం చేసి ఆ తర్వాత నమస్కారం చేస్తున్నాడు. ఎవరికి? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బోలో శ్రీకృష్ణ భగవానికి, నారాయణ భగవానికి. నారాయణం నమస్కృత్య. ఈ శాస్త్రమునకు అధిష్టాన దేవత నారాయణుడు, పురుషోత్తముడు అయిన నర ఋషి. అలాగే సర్వ విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతి వ్యాసుడికి. సంసారాన్ని జయించేటువంటి గ్రంథమే ఇది జయం. జయము అంటే దీనికి పేరండి. ఎందుకు జయము అంటే సంసారమును జయింపచేస్తుంది కాబట్టి దీని పేరు జయం. నారాయణునకు నరునకు భారతికి మొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును ఉదార గ్రంథంబు దళితను బంధంబునన్న. ఓ మునులారా, జగత్తులకు మేలు చేసే ప్రశ్న మీరు అడిగారు. చాలా మంచి ప్రశ్న. అద్వయ జ్ఞానము అంటే అద్వితీయ జ్ఞానం ఒక్కటే వాస్తవము, ఇదే పరమార్థము, ఆ తత్వవస్తువే బ్రహ్మము. అటువంటి బ్రహ్మప్రాప్తిని పొందగోరేటువంటి మీరంతా మంచి ప్రశ్న అడిగారు. మీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం నేను చెబుతా అని ఆ పరమాత్ముడి యొక్క లీలలను మొట్టమొదలు చెబుతూ పరమాత్ముడి యొక్క అవతారములను గురించి మొట్టమొదలు చెప్పాడు భాగవతంలో. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః
సంభూత షోడశకలమాదౌ లోకస్య సృక్షయా యస్యావయవ సంస్థానైః కల్పితః లోక విస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం. భగవంతుడి యొక్క అవతారాలు, పురుషావతారాలు 3 విధాలండి, గుర్తుపెట్టుకోండి. పురుషావతారాలు ఎన్ని రకాలు? 3 విధాలు. కారణార్ణవశాయి, గర్భోదకశాయి, క్షీరోదకశాయి అని 3 స్వరూపాలు. గుణావతారాలు 3. గుణావతారాలు అంటే ఏమిటి? గుణమును బట్టి ఏర్పడ్డ అవతారాలు. అవేమిటి తెలుసా మీకు? గుణావతారాలు 3 అంటే చెప్పగలరా ఎవరైనా? మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తే కాస్త యాక్టివ్ అవుతారు తప్ప ఇంకేం కాదు. ఆలోచిస్తారు అందుకే తప్ప ఇదేమి నేను ప్రొఫెసర్ను కాదు, మీరే శిష్యులు కాదు. మధ్యలో కాస్త ప్రశ్న వేసేసరికి అని వెళ్తుంది. గుణావతారాలు 3 అండి. ఏమీ లేదు, ఇది తెలిసిందే మీకు సమాధానం. ఓహో, ఇవి గుణావతారాలా అని ఇప్పుడు అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. తెలియదే ఉంది, అవి గుణావతారములు అని తెలియదు. గుణావతారాలని ఎందుకంటాం అంటే బ్రహ్మ అనేటువంటి వాడు క్రియేటర్, సృష్టికర్త. సృష్టించాలి అంటే సృష్టికి ఎప్పుడు కూడా ప్రేరణ కావాలి, రజస్సు కావాలి. రజోగుణం ఉంటేనే సృష్టించగలవు. దాన్నే ఏమన్నారు అంటే కామము అన్నారు, కోరిక, డిజైర్. డిజైర్ ఉంటేనే సృష్టి, లేకపోతే సృష్టి లేదు. కాబట్టి సృష్టించేవాడు బ్రహ్మ, రజోగుణం. దాన్ని సృష్టించినటువంటి దాన్ని కాపాడేవాడు ప్రొటెక్టర్ ఎవరు? విష్ణువు. కాపాడాలి అంటే సత్వము కావాలి, సత్వగుణం కావాలి. మరి కాపాడినటువంటి దాన్ని పోగొట్టాలి అంటే డిస్ట్రాయర్, తమోగుణం కావాలి, ఈశ్వరుడు. సృష్టి, స్థితి, లయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. రజస్సు, సత్వము, తమము, 3 గుణాలు. ఇవి 3 గుణాలు. అందుకే వీటిని ఏమంటారు తెలుసా? గుణావతారములు అంటారు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా వచ్చినప్పుడు అడుగుతా ఈ భాగవతంలో గుణావతారాలు ఏది అని. మళ్ళా ఏదో భాగవతం వస్తుంది, రాకుండా పోతుందా? మీకు నాకు భగవంతుడికి భక్తికి అనుసంధానమైనది భాగవతం. మీకు నాకు భాగవతమే. నేను ఇక్కడికి రావాలి అంటే భాగవతమే లాక్క రావాలి, వేరేది లాక్క రాదు. కాబట్టి గుణావతారాలు 3. గుణావతారాలు కాకుండా ఇంకా లీలావతారములు అని ఉంటాయి. ఈ లీలావతారాలు ఏమిటి తెలుసా? లీలావతారాలు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహోత వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుధః కల్గిః పృథక్ పృథక్. ఇది మత్స్య, కూర్మః, దశావతారాలు. ఈ లీలావతారాలు అన్నారు. ఇవి అయిపోయాయి. ఇవి కాకుండా మన్వంతర అవతారాలు అని ఉన్నాయి కొన్ని. మన్వంతర అవతారాలు మొత్తం 14. ఆ 14 పేర్లు చెప్పారు భాగవతంలో. యజ్ఞము, విభువు, సత్యసేన, హరి, వైకుంఠ, అజిత, వామన, సార్వభౌమ, విశ్వక్సేన, ధర్మసేతు, సుధామ, యోగేశ్వర, బృహద్భానః. ఇది చాలామందికి తెలియదు. ఇది మన్వంతర అవతారాలు. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క అవతారం చొప్పున 14 అవతారాలు ఉన్నాయి. ఇక ఇవి కాకుండా ఇంకొక 4 ఉన్నాయి. వాటిని ఏమంటారు అంటే యుగావతారములు అంటారు. యుగావతారాలని 4.
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలి. శుక్లము, రక్తము, కృష్ణము, పీతము, 4 వర్ణాలు. శుక్లము తెలుపు, రక్తము రెడ్, కృష్ణము నలుపు, పీతము పసుపు. ఇవి యుగావతారాలు. ఇవి కాకుండా 4 అవతారాలు ఇంకొక రకంగా ఉన్నాయి. అంటే వీటిని ఏమంటారంటే శక్త్యావేశ అవతారములు అంటారు. శక్త్యావేశ అవతారములు అవేంటో తెలుసా మీకు? శక్త్యావేశ అవతారాలు పృథువు, వ్యాసుడు, పరశురాముడు, బుద్ధుడు. వీటిని శక్త్యావేశ అవతారాలు అన్నారు. ఇప్పుడు చూడండి ఎన్ని అవతారాలు చెప్పాను నేను మీకు. మొత్తం ఎన్ని రకాలుగా చెప్పాను? భగవంతుడి యొక్క అవతారాలు పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, యుగావతారములు, అలాగే ఆవేశ అవతారములు, శక్త్యావేశ అవతారాలు. ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం. ఇది కాకుండా ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకున్నది మన్వంతర అవతారములు. ఆ అవతారముల విషయాన్ని భాగవతంలో చెబుతూ ఇక్కడ 21 అవతారములను మొట్టమొదటి భాగవతంలో చెప్పారు. అది వినండి మీరు. మొదటిది అవతారము బ్రహ్మచర్య అవతారము, ఫస్ట్. రెండవది వరాహావతారము. అదేవిధంగా మూడవది ఆర్షావతారము, నారదుడు. నాలుగవది నరనారాయణులు. 5 కపిల. 6 దత్తాత్రేయ. షష్టమత్రే అపత్యత్వం. భాగవతంలో దత్తుని కూడా ఒక అవతారంగానే చెప్పారు. మాలాం కుంఠీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్తావతారం ఎన్నోది? భాగవతం ప్రకారం 6వ అవతారం. ఈరోజున దత్త దర్శనం చేసుకోవాలి అందరూ కూడా. అందులో నేను మీకు చెప్పాను కదా, వసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క 107వ పుణ్యతిథి ఈరోజు. మరి వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చేత తపస్సు చేయబడినటువంటి దత్తక్షేత్రం మీ దగ్గరే ఉంది ఇక్కడ. కాబట్టి అందుకే ఇవాళ మన పారాయణ అనంతరము వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చేత చెప్పబడిన ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం మనం చేస్తాం ఇవాళ. ఎందుకంటే ఆయనను స్మరించుకుంటూ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని బాగా గుర్తు పెట్టుకోవలసినటువంటి వాళ్ళల్లో మంత్రి వాళ్ళు మొట్టమొదలు ఉండాలి. ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన ప్రదేశాలు చాలా తక్కువ. అటువంటి తక్కువ ప్రదేశములలో మీ మంథని గ్రామానికి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వచ్చి ఇక్కడ దత్తానుగ్రహాన్ని పంచి ఇక్కడి నుండి యోగ మార్గంలో కాశీ వెళ్ళిపోయినట్టుగా మనకు కథ చెబుతారు ఇక్కడి పెద్దవాళ్ళు. కాబట్టి 107వ పుణ్యతిథి ఇవాళ ఆయనది. ఈ రోజున మనం దత్తుని గురించి మాట్లాడుకుంటున్నామంటే, స్తోత్రం చేస్తున్నామంటే, పారాయణం చేస్తున్నామంటే ఇదంతా వాసుదేవానందుల వారి చలువే. వారు లేకపోతే ఎక్కడి స్తోత్రాలు లేవు. అసలు ఎందుకంటే దత్తాత్రేయుడికి సంబంధించినవంతా నిగూఢమే. ద్విసహస్రీ గురుచరిత్ర, సమసంహిత గురుచరిత్ర, దత్త పురాణం,
ఇట్లా దత్త వాంగ్మయం అంతా ఆయన మనకిచ్చారు. కాబట్టి సమాప్తి లేని అవతారము దత్తావతారము. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని అవతారాలకు సమాప్తులు ఉంటాయి, దత్తుడికి లేదు. దత్తుడికి సమాధులు కూడా ఉండవు. మీరు గుర్తుంచుకోండి. వసుదేవ మన ఎవరు ఈయన శ్రీపాద వల్లభుల వారికి ఉందా? అంతర్ధానం కావడమే వారు. నరసింహ సరస్వతి స్వామి వారికి వారు అంతర్ధానం కావడమే శ్రీశైలం కదలీవనంలో. కాబట్టి అటువంటి దత్తుడి అవతారం 21 అవతారాల్లో షష్టం అత్రేహ అపత్యత్వం వృతః ప్రాప్తః అనసూయయా అన్వీక్షకీం అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ చేత యాచించబడినటువంటి వాడై మహావిష్ణువు 6వ అవతారంలో అత్తికి అనసూయమ్మకు దత్తాత్రేయుడు అనేటువంటి పేరుతో అవతరించే అలర్కుడు అనేటువంటి బ్రాహ్మణుడికి, ప్రహ్లాదాది భక్తులకు, హైహయాది కార్తవీర్య అర్జున మహారాజులకు ఆత్మవిద్యను ఉపదేశం చేశాడు. సప్తమ ఆకుత్యం 7వ అవతారము ఆకూతి అనేటువంటి ఆమె యందు రుచి అనేటువంటి ప్రజాపతికి యజ్ఞ రూపంలో అవతరించాడు. 8వ అవతారము పరమహంస్య మార్గాన్ని చూపిస్తూ వృషభావతారము. 9వ అవతారము పృథువు చక్రవర్తి. 10వ అవతారము మత్స్యావతారము. 11వది కూర్మావతారము. 12వది ధన్వంతరి అవతారము. 11 కూర్మ రూపము, 12 ధన్వంతరి రూపము, 13 జగన్మోహిని రూపము, 14 నారసింహం, 14 నృసింహావతారము, 15 వామనకము, 15వది వామనావతారము. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహోనృపాన్, పరశురామావతారము. 16 తత్సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్, 17వది వ్యాసావతారము. 18 నరదేవత్వమాపన్నః, రామచంద్రమూర్తి శ్రీరామభద్రుడు. 19 మే 19-20 అవతారములలో రామావతారము, కృష్ణావతారము, బలరామకృష్ణులు. 21 అవతారము రాగా ఆయన బుద్ధుడనేటువంటి పేరుతో కలియుగంలో అవతరించాడు అని. ఆ తర్వాత రాబోయే అవతారము ఇంకోటి ఏమిటి? కలికి రాలే, ఇంకా రాబోయేది అన్నారు. ఇది వచ్చేసరికి మనం ఎక్కడ ఉంటామో తెలియదు. మంథన్ ఎక్కడ ఉంటుందో, మనం ఎక్కడ ఉంటామో ఎవరికి ఏం తెలుసు? ఇప్పుడా అప్పుడా? ఇంకా దాదాపు 4,24,000 సంవత్సరాలు ఉంది. ఈ లోపల ఎన్నిసార్లు పుడతామో, ఎన్నిసార్లు వస్తామో ఏమిటో తెలియదు. మన జన్మ కర్మలు మనకేం తెలుస్తాయి? నామ్నా, అందుకే కల్కి జనిత విష్ణు యశస నామ్నా కల్కిర్ జగత్పతి, భవిష్య వాచకంలో చెప్పారు. వస్తాడు, ఆయన రాబోతున్నాడు, వచ్చే సమయం. ఇంతే అవతారములు కాదు, అవతారాఖ్య సంఖ్యేయ
లెక్క పెట్టలేని అవతారములు భగవంతుడి అవతారములు. ఏతే చ అంశకలాః, బ్రహ్మాదులు పరమేశ్వరుడి యొక్క అంశకలలై ఉన్నారు. ఎవరైతే జన్మగుహ్యం భగవతో ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గుణాన్ భక్త్యా దుఃఖగ్రామాత్ విముచ్యతే. ఎవరైతే ఈ అవతారములను సాయంకాల సంధ్యా సమయంలో స్మరించుకుంటారో దుఃఖగ్రామాత్ విముచ్యతే, దుఃఖముల నుండి దూరం అవుతారు, కష్టముల నుండి విముక్తులవుతారు అని చెప్పి, నాయనా ఇదిగో విను, అతఃపరం యదవ్యక్తం అవ్యూఢ గుణ బృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వాత్ సజీవః యత్ పునర్భవః. అవ్యూఢ అపరిణితములైనటువంటి సర్వగుణముల చేత బృంహితమైనటువంటిది, పూర్వము కనపడనిది వినబడనిది అయిన సూక్ష్మరూపముతో పునర్జన్మాదులతో కూడినటువంటి వాడు ఎవడో వాడే జీవుడు. మనం జీవుడి యొక్క లక్షణం ఇది. స్థూల రూపము కంటే పరముగా భగవానుడికి సూక్ష్మము అవ్యక్తము అనేటువంటి రూపం ఉన్నది. ఇది స్థూలములాగా ఆకారాది గుణములతో ఉండదు, చూచుటకు లేదు, వినుటకు లేదు. సూక్ష్మ శరీరం ఆత్మ యొక్క ఆరోపము ప్రవేశము ఉండటం చేత అదే ఇక్కడ జీవుడవుతున్నాడు. ఎప్పుడైతే ఆత్మ యొక్క ఆరోపణం వస్తోందో వాడు జీవుడవుతున్నాడు. ఎప్పుడైతే వాడు జీవుడవుతున్నాడో జీవ లక్షణం ఏమిటి? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇది జీవుడి యొక్క లక్షణం. పునరపి జననం పునరపి మరణం. తిరిగి పోతాం, పోయిన తర్వాత మరలా వస్తాం. మళ్ళీ ఎక్కడ వస్తామో తెలియదు. మా తాత మా ఇంట్లోనే వస్తాడా అని ఎవరో అడిగారు. మీ తాత మీ ఇంట్లోనే రాడిగా. అలా తాతలు ముత్తాతలు మన ఇళ్ళల్లోనే వస్తూ ఉంటే బాగానే ఉంటుంది. ఒకసారి వచ్చినందుకే వీడి బల్ల దగ్గర పుట్టకూడదురా అని ఈ మధ్య పెళ్లి వ్యాఖ్యానం చేస్తూ 7 జన్మల బంధము అంటే ఆవిడన్నది మళ్ళా వచ్చే జన్మలో కూడా వీడేనండి నా మొగుడు అని. కాబట్టి ఇవి మన చేతుల్లో లేవి. అందుకే ఇక్కడ అంటున్నారు, ఎత్ర ఇమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిద అవిద్యయా ఆత్మనికృతే ఇది తద్బ్రహ్మ దర్శనం. అజ్ఞానము చేత పరమాత్మనందు కల్పితమైన ఈ స్థూల సూక్ష్మ రూపము స్వరూప జ్ఞానము చేత నిరాకృతమైనప్పుడు ఆ జీవుడు చిదానందమయుడు అవుతాడు. అంటే మన ఆవరణాది అజ్ఞానాలు పోవాలి. అవి పోగొట్టినప్పుడు జీవుడే బ్రహ్మ. జీవో బ్రహ్మైవ నాపరః. కాబట్టి ఆయన ఇక్కడ అంటున్నారు ఏమని అంటే, ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ. నిర్వికారుడు, జన్మాదిరహితుడు, అంతర్యామి అయినటువంటి భగవానుడి యొక్క వేదగుహ్యమైనటువంటి ఆవిర్భావాదులు లీలా రహస్యాదులను పండితులు మాత్రమే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఓ శౌనకాది మహర్షులారా, ఇదం భాగవతం నామ పురాణం. ఈ భాగవతం అనేటువంటి పురాణము లోక కళ్యాణం కోసం వ్యాస భగవానుడు రచించాడు. అది నేను మీకు చెబుతాను వినండి అని చెబితే శౌనకుడు అన్నాడు, స్వామి సూత మహాభాగా,
చాలా అద్భుతంగా చెబుతున్నారు. కానీ ఒక సందేహం ఏమిటంటే, కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానేవా కేన హేతున, ఏ యుగములో ఏ కారణము చేత ఈ భాగవతం ఆరంభించబడ్డది, కుతః సంచోదిత కృష్ణ కృతవాన్, ఎవడి చేత ప్రేరేపించబడి ఈ కృష్ణద్వైపాయనుడు ఈ భాగవతాన్ని రచించినాడు, తస్య పుత్ర మహాయోగి, ఆ వ్యాస భగవానుడి యొక్క కుమారుడు శుకుడు మహాయోగి, సమదృక్ నిర్వికల్పక బ్రహ్మజ్ఞాని, భేదజ్ఞాన రహితుడు, బ్రహ్మమునందే చిత్తము కలిగినటువంటి వాడు, ఏకాంతమతి ఉన్నిద్ర, మాయాభినివేశనమనేటువంటి నిద్ర లేనటువంటి వాడు, అందువల్ల లోకానికి జడునిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి జడుడిలాగా ఉన్నటువంటి ఆ శుక భగవాను ఎందుకోసం ఈ భాగవతం విన్నాడు, వింటే ఆయనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి? స గోదోహన మాత్రం హి గృహేషు గృహమేదినాం అవయక్షతే మహాభాగ స్థిర్తీకర్వం స్తదాశ్రమం. పరమభాగ్యవంతుడైనటువంటి శుకదేవుడు గృహస్థుల యొక్క గృహముల యందు భిక్షాగ్రహణ మిషతో ఆవుపాలు పిండంతసేపు కూడా ఉండడు అని చెబుతారు. అటువంటి ఆ శుకుడు పరీక్షిన్ మహారాజుకు అన్ని రోజులు భాగవతాన్ని ఏ విధంగా చెప్పాడు, అభిమన్యుపుత్రుడైనటువంటి పరీక్షితుకు ఆ మహారాజుకు ఎలా ఈ భాగవతం వినాల్సినటువంటి కర్మ ఏర్పడ్డది, అసలు పాండువంశపు గౌరవాన్ని వృద్ధి పొందింపజేసేటువంటి ఆ పరీక్షిన్ మహారాజు ఏ కారణం చేత గంగా తీరములో ప్రాయోపవేశం చేశాడు, మొదలైనటువంటి విషయములన్నీ నీ ద్వారా వినాలని కోరుకుంటున్నా స్వామి అని అడిగాడు. అబ్బా, ఇన్ని ప్రశ్నలా? అన్ని ప్రశ్నలు ఒప్పించాడు. తత్సర్వం నా సమాచక్ష, అన్నీ మాకు చెప్పండి. ఎందుకు? మన్యేత్వాంశయే వాచాం స్నాతమంత్ర ఛాందసాత్, చెప్పుటకు యోగ్యమైన విషయములలో కర్మకాండ ప్రతిపాదకములైనటువంటి శాస్త్రములు కాక ఇతర శాస్త్రముల్లో కూడా నీవు గొప్పవాడివి కాబట్టి చెప్పు. ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అన్న వివేచన కలిగిన వాడే గొప్ప పండితుడండి. అందరికీ అన్నీ చెప్పాలి, అందరికీ అన్నీ చెప్పకూడదు. ఎప్పుడు కూడా జీర్ణించుకోలేని వాడికి అన్నీ పెట్టినట్టు, యోగ్యత లేనటువంటి వాడికి అన్నీ చెప్పాల్సిన పనిలే. ఈ మధ్యకాలంలో ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, ఏది వినాలి ఏది వినకూడదు అన్నటువంటి ఇంగిత జ్ఞానము కోల్పోయారు. శ్రీ విద్యాది మంత్ర రహస్యములను కూడా బహిర్గతం చేస్తున్నారు. షోడశి పంచదశి వంటి మహామంత్రములను కూడా టీవీల్లో ఇష్టమున్నట్టుగా చెప్పేస్తున్నారు. నరసింహకరాల సాల గ్రామాదులను కూడా ఇష్టమున్నట్టుగా స్త్రీలు బయట బహిర్గతంగా పూజిస్తూ ఉన్నారు. ఇదే కాలానికి కదలు పట్టినట్టు. కాబట్టి చేతనైతే సంస్కృతికి సహాయంగా ఉండాలి, కానీ ఈ సంస్కృతిని నాశనం చేసేట్టుగా మనం ఉండకూడదండి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎంత మంచి శ్లోకమో చూడండి. తత్సర్వం న సమాచక్ష పృష్టో యదిహ కించన మన్యేత్వాం విషయే వాచాం స్నాతమన్యత్ర ఛాందసాత్. అంటే ఎవరికి ఏది చెప్పాలో తెలిసినటువంటి వ్యక్తివి నీవు, అది మాకు చెప్పు. అంటే వక్త యొక్క క్వాలిటీ చెప్తున్నాడు ఇక్కడ. సూతుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. శ్రోతను బట్టే వక్త ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. శ్రోత జిజ్ఞాస కలిగినటువంటి వాడైతే వక్తకు ఆనందం అవుతుంది. కానీ వక్త యొక్క వక్తృత్వాన్ని పోగొట్టే విధంగా శ్రోత యొక్క ప్రవర్తన ఉండకూడదు. అదే ప్రమాదం. సూతుడు చెబుతున్నాడు, నయనా విను, ద్వాపరే సమనుప్రాప్తే తృతీయ యుగ పర్యయే జాతః
పరాశరాత్ యోగి వాసవ్యాం కలయా హరే. మూడవ ద్వాపర యుగం మహావిష్ణువుకు యొక్క అవతారం. మహావిష్ణువు యొక్క అంశచేత పరాశరుడి వల్ల ఉపరిచర వసువు పుత్రిక అయినటువంటి సత్యవతికి మహాజ్ఞానిగా వ్యాసుల వారు పుట్టారు, అవతరించారు. ఆయన యొక్క అవతారం మీ అందరికీ తెలుసు. ఆయన పేరేమిటి? కృష్ణద్వైపాయన. అసలు పేరు అది. ద్వీపమునందు పుట్టాడు, నల్లగా ఉంటాడు. అభ్రశ్యామ పింగజటాబద్ధ కలాప ప్రాంశు దండి కృష్ణ మృగత్వక్ పరిధాన సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్యః పరాశర్యః పర్వస్వరూపం వివృణోత. నల్లగా ఉంటాడు వ్యాస భగవానుడు. ఆయన ఒకసారి సరస్వతి నదీ జలములలో బదరికాశ్రమంలో ఏకాగ్ర చిత్తముతో కూర్చుని ఉన్నాడు. వ్యాసుడు ప్రతి ద్వాపరంలో పుడతాడు. ఇది రాసి పెట్టుకోండి. చాలాసార్లు నేను చెప్పున్నా, ద్వాపరే ద్వాపరే విష్ణు వ్యాసరూపేణ అవతరిష్యతి. ప్రతి ద్వాపరానికి వ్యాసావతారం ఉంది. ప్రతి యుగానికి భగవదవతారం లేదు. ఇప్పుడు నరసింహావతారాన్ని గురించి చెప్పుకుంటున్నామండి. అది ఈ కృతయుగంలో వచ్చింది అనుకున్నారు మీరు? అంటే ఈ కృతయుగం అంటే మనకంటే ముందు ఏమిటి? ద్వాపరం. దానికంటే ముందు త్రేత. దానికంటే ముందు కృతయుగం. ఆ కృతయుగంలో వచ్చింది అనుకున్నారా? కాదే. దీనిలో మా చాలా లెక్కలు మీకు ఈ తృతీయ స్కందంలో చెప్తా. తృతీయ స్కందంలో యుగ పరిణామము, కాల పరిణామము ఇవన్నీ వస్తాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకునే పనిలే, రేపు వస్తుంది అది. పోయిన త్రేతలో వచ్చాడు అంటాడా రాముడు? రాలేదే. పోయిన త్రేతలో రాలే. మరి పోయిన త్రేతాయుగంలో రాముడు రానప్పుడు ఈ రామాయణం ఎక్కడిది? ఈ యుగంలో ఈ సాహిత్యం అంతా అందించటానికే వ్యాసుడు వస్తాడు. వ్యాసుడు వచ్చేది కనెక్టివిటీ ఉంచడానికే. అందుకే ఒక్క వ్యాసుణ్ణి మాత్రమే ద్వాపరే ద్వాపరే విష్ణు, దేవి భాగవతం మొదటి స్కందంలో చెప్తున్న మాట. భాగవతంలో లేదు ఈ మాట. అందుకే దేవి భాగవతంలో మొదటి స్కందములోనే వ్యాస ఉత్పత్తి, వ్యాసుడికి శుకోత్పత్తి, శుకుడి పుట్టుక దేవి భాగవతంలో ఉంది, దీంట్లో లేదు. శుకుడు ఎలా పుట్టాడు అన్నది దేవి భాగవతం. ఎందుకు అంటే తల్లికి సంబంధించినది కదా పుట్టుక. మరి వ్యాసుడికి తల్లి లేదు కదా, వ్యాసుడికి భార్య లేదు కదా, శుకుడికి తల్లి లేదు కదా. అందుకే శుకుడికి తల్లి లేనప్పుడు తల్లి లేనటువంటి వాడికి తల్లి ఎవరండి? అమ్మే కదా. అందుకే కదా శ్రీమాత్రే నమః, తల్లి లేని వారందరికీ ఆవిడే తల్లి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడే పెద్దమ్మ, చిన్నమ్మ అన్నీ ఆవిడే. కావున ఇక్కడ వ్యాసావతారం ప్రతి ద్వాపరంలో వస్తుంది. రామావతారము, కృష్ణావతారము, వామనావతారము, ఈ అవతారాలు కల్పానికి ఒక్కసారి వస్తాయి. దీనికి దేవి కాళికా పురాణంలో ప్రతికల్పం భవేద్ రామః వచనం.
ప్రతికల్పం. ఇప్పుడు ఏం కల్పం నడుస్తుంది? శ్వేతవరాహ కల్పం. ఈ కల్పానికి సంబంధించిన రామకథ మనకు చెప్పింది ఎవరు? వాల్మీకి. కాబట్టి ఈ కల్పానికి సంబంధించినంత వరకు రాముడి యొక్క కథలో ప్రామాణికత తీసుకోవాలంటే ఏ రామాయణం తీసుకోవాలి? వాల్మీకి రామాయణం తీసుకోవాలి. అందుకే మీకు రామాయణానికి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి. ఒకసారి సీతమ్మను భూమిని పికలించి పట్టుకపోయినట్టు చెప్తారు. ఒకసారి సీతమ్మ నడుం చుట్టూ చేయిసినట్టు తీసుకుపోతారు. ఇలా రాముడికి సంబంధించిన దీనికి పెద్దలు ఏం చెప్పారు అంటే, ఒక కల్పంలో ఒక రకంగా జరిగి ఉండవచ్చు, ప్రతి కల్పంలో ఇదే కథ జరుగుతుంది, ఇదే విధంగా జరుగుతుంది, చిన్న చిన్న మార్పులుంటే ఉంటాయి. శ్వేతవరాహ కల్పానికి సంబంధించింది రామాయణం తెలుసుకోవాలంటే దానికి బేస్ వాల్మీకి రామాయణం చదవండి, అంతే. కాబట్టి మరల రాముడు ఈ త్రేతాయుగంలో పుట్టడు. మనకు ముందున్నటువంటి త్రేతలో రాముడు లేడు. ఈ శ్వేతవరాహ కల్పంలో కూడా రాముడు ఎప్పుడొచ్చాడు? 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో, విలంబినామ సంవత్సరంలో, చైత్రమాసంలో, శుక్లపక్షంలో, నవమి తిథి నాడు, పునర్వసు దేవత అతిథి దేవతాకమైన పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో గురుచంద్రుల యొక్క సంయోగంలో ఆయన కౌసల్య గర్భం నుండి అవతరించాడు. ఎప్పుడు? 24వ మహాయుగ త్రేతాయుగం. ఇప్పుడు 28వ మహాయుగ కలియుగం. అంటే మనకంటే ముందు దాదాపు రామావతారం 24వ మహాయుగం. ఇంకో 4 మహాయుగాలు అయిపోయినాయి. 4 మహాయుగములు అంటే ఏమిటి? కృత, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 కలిపితే ఒక మహాయుగం. అటువంటి మహాయుగాలు 4 కింద పోయినటువంటి వాడు రాముడు. కృష్ణుడు మాత్రం ఇప్పుడు మొన్న ద్వాపరంలో వచ్చాడు. ఈ శ్వేతవరాహ కల్పంలో కృష్ణావతారం మొన్నటి అంటే 28వ మహాయుగంలో, ద్వాపర యుగంలో, శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున ఆయన వచ్చాడు. ఇవి స్పష్టం. కాబట్టి మీ అందరికీ కూడా అంటే మన పురాణాల మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. రాముడు మొన్నటివాడా, నిన్నటివాడా, మనకంతా ఓ పిచ్చి లెక్క. ఎవరు ఎన్నటి వారనే అవసరం లే. ఆ చరిత్ర కొన్ని కోటి సంవత్సరాల క్రితందైనా ఇవాళ మనం ఆచరించాల్సినటువంటి ధర్మాన్నే చెప్పింది. ధర్మం మారదు, గుర్తుపెట్టుకోండి. ధర్మం మారదండి. రాముడు ఏం చేశాడో ఇవాళ మనం అదే చెయ్యాలండి. మనం ఏమనుకుంటాం? ఆ కాలం మారింది. కాలం మారదు. కాలం మారడం ఏమిటి? మనిషి మారుతాడు. కాలం ఏం మారిందండి? కాలం మారటానికి కారకుడు ఎవడు? మనిషే. మామిడి పండ్లు ఎండాకాలంలో తింటేనే మంచిది. ప్రకృతి కూడా ఎండాకాలంలోనే ఇస్తుంది. కానీ రావణాసురుడిలాగా మనం ఏం చేస్తాం? ఒక వర్షాకాలంలో కూడా రావాలండి, చలికాలంలో కూడా మామిడి పండ్లు రావాలంటే పురుగులు బట్టి చచ్చిపోతావు. చూడండి, వర్షాకాలం రాగానే మామిడి పండ్లు లోపల పురుగులు పుట్టాయా? వర్షం పడగానే మామిడి పండు తినండి, పురుగులు వస్తాయి. ఆ పురుగు చెట్టు మీద రాదు, ఇంట్లో మక్క మీద వస్తాయి. ఎంత ప్రకృతి, అసలు ప్రకృతిని అర్థం చేసుకుంటే ఎంత అద్భుతం అంటే, ప్రకృతి ఎప్పుడు మనకు ఏం కావాలో అది కరెక్ట్గా ఇస్తుందండి. మన శరీరం కూడా అంతే. మన శరీరంలో లోపల ఫైటర్స్ ఉంటారు. ఆ ఫైటర్స్ అంటే యాంటీబాడీస్ అంటాం, అవి సహజంగానే ఉంటాయి. కానీ వాటిని కూడా సర్వనాశనం చేసే దిశగా మనం స్వయంకృతాపరాధం చేసుకుంటూ ఉంటాం. అందువల్లనే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే నీవు ప్రకృతి పరంగా వెళ్తే నీకెక్కడా ఓటమి లేదు. ప్రకృతికి ఎదురుగా వెళ్తే ఓటమి. ఇప్పుడు
జరుగుతున్నది ఇదే. కావున సరస్వతి నదీ తీరంలో అంటే ఇప్పుడే మొన్న ద్వాపరంలోనే వ్యాసభగవానుడు కూర్చున్నాడు. అందుకే మీరు ఇప్పుడు బద్రీనాథ్ వెళ్తే, బద్రీనాథ్ నుండి కొద్దిగా 8 కిలోమీటర్ల దూరంలో వెళ్తే మానా అని వస్తుంది. అక్కడే సరస్వతి నది పారుతుంది. భారతదేశంలో సరస్వతి నది కంటికి కనిపించే ప్రదేశం అదొక్కటే, ఇంకెక్కడ లేదు. అక్కడ మీకు వ్యాస గుహ ఉంది. ఇప్పటికీ వ్యాసుడు కూర్చొని రాసిన ప్రదేశము బద్రీనాథ్ నుంచి 8 కిలోమీటర్ పైకి వెళ్ళాలి. అదే స్థానం. అక్కడ కూర్చున్నాడు వ్యాసుడు. చూడండి, సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచి. ఆ నది కూడా పేరేమిటి? సరస్వతి నది. ఆ నదీ తీరం నుంచి ఇన్ని గ్రంథాలు వచ్చి, నిజం ఆ నది జలం తాగితే కూడా ఎంత జ్ఞానమో. అందుకే భారతదేశంలో జ్ఞానానికి ప్రాధాన్యత ఎందుకు అంటే, సరస్వతి నదిగా పారింది ఈ దేశంలో. జ్ఞానం అనేటువంటిది నదీ రూపంలో ప్రవహించింది కాబట్టే మనకు జ్ఞానకాండ. ఈ వ్యాసవారు ఎటువంటి వాడు? పరావరజ్ఞ స ఋషి. పరావరజ్ఞ అంటే భూత భవిష్యత్ వర్తమానాదులను ఎరిగినవాడు, సర్వజ్ఞాన సంపన్నుడు. ఈ పుడమియందు యుగధర్మముల యొక్క విపర్యయాన్ని చూచేటువంటి వాడు. అందుకే ఆయన ఏం చేశాడు? పాపం మనుష్యులను చూచి, పాపం వీళ్ళ ఎంత కష్టపడతారు, ఆయుష్ తక్కువ, ఆలోచనలు తక్కువ, బుద్ధి లేనితనము, మందబుద్ధి, చాతగాదు, ఏం కాదు, గట్టిగా తిన్నా అలసిపోతాడు పాపం వీడు. ఇటువంటి వాడు వేదం ఏం చదువుతాడు, శాస్త్రం ఏం చదువుతాడు, అసలు అనంతమైన వేదాన్ని వీడు ఎలా అర్థం చేసుకుంటాడు అని దయతలిచినటువంటి వ్యాస భగవానుడు ఏం చేశాడు? చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానం వీక్ష వైదికం వ్యదదాత్ యజ్ఞసన్నత్యైవాదమేకం చతుర్విధం. వేదాన్ని ముందు 4 భాగాలుగా విభజన చేశాడు మన కోసం. చచ్చిపోతాడు, లేకపోతే వీడు అర్థం చేసుకోలేక వీడి జీవితం అంతా అని ఒకే వేదాన్ని 4 భాగాలుగా విభజన చేశాడు. అదేమిటి? ఋగ్యజు సామ అధర్వాక్య. ఋక్కు, యజస్సు, సామము, అధ్వరము అని 4 వేదాలు. ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే. ఇతిహాస పురాణములను 5వ వేదంగా తయారు చేశాడు. ఈ 4 వేదములో పైలుడు అనేటువంటి వాడికి ఋగ్వేదాన్ని చెప్పాడు, జైమిని అనేటువంటి వాడికి సమవేదాన్ని చెప్పాడు, వైశంపాయనుడు అనేటువంటి వాడికి యజుర్వేదాన్ని చెప్పాడు, సుమంతుడు అనేటువంటి వాడికి అధర్వవేదాన్ని చెప్పాడు. ఇక ఈ సూతుడు చెబుతున్నాడు, నా తండ్రి రోమహర్షణుడు, ఇతిహాస పురాణానాం పితామే రోమహర్షణ. 4 వేదాలకు 4గురిని చెప్పారు కదండి. మరి ఇతిహాస పురాణాల ఎవడు గొప్పవాడు, చదివినవాడు? రోమహర్షణుడు, నా తండ్రి. అంటే ఇప్పుడున్న కథ చెప్తున్నటువంటి సూతుల వారి యొక్క తండ్రి. ఆయన తండ్రి పేరేమిటి? రోమహర్షణుడు. మరి ఈ సూతుడి పేరేమిటి తెలుసా మీకు? ఈ సూతుడి పేరు ఇప్పుడు భాగవతం చెబుతున్న సూతుడి పేరు. నైమిషారణ్యలో శౌనకారులకు ప్రస్తుతం చెబుతున్న సూతుడి పేరు. ఇన్నిసార్లు భాగవతం విన్నారు మీరు? ఇన్నిసార్లు విన్నారు? 100, 1000. సూతుడి పేరు మాకెందుకండి, మాకు కృష్ణుడి పేరు కావాలని అనకండి. పాపం చెప్పేది ఆయనే. అసలు భాగవతానికి మూలం ఆయనే. నైమిషారణ్యంలో కూర్చుని 80,000 శౌనకాది ఋషులకు భాగవతం చెబుతున్నటువంటి ప్రస్తుత సూతుడి పేరేమిటి? వాళ్ళ తండ్రి పేరు చెప్పాడు ఆయనే. ఏమని?
ఇతిహాస పురాణానాం పితామే రోమహర్ష. నా తండ్రి రోమహర్షణుడు. రోమహర్షణుడి కొడుకెవరు? ఇక్కడ చెప్పారు, ఉగ్రశ్రవసుడు. ఇతడి పేరు ఉగ్రశ్రవసుడు, గుర్తుపెట్టుకోండి. మరలా నెక్స్ట్ భాగవతంలో క్వశ్చన్ ఇదే, ఉగ్రశ్రవసుడు ఈ సూతుడి పేరు. ఇప్పుడు పేర్లు గుర్తుండట్లే, నెంబరు గుర్తుండట్లే, ఎవరి ఫోన్ నెంబరు వాళ్ళకు గుర్తుండట్లే. ఇంకా గమ్మదేమిటి అంటే దౌర్భాగ్యమైన కాలం ఎలా వచ్చింది అంటే పితృపితామహ ప్రపితామహాదుల పేర్లు కూడా గుర్తుండట్లే. పురోహితునికి గుర్తుంటున్నది కానీ ఇంట్లో ఉన్న మీ తాత పేరు చెప్తా అంటే తాత పేరు అయ్యా ఒక్కసారి ఆగంటాడు వీడి దుంపదగా. ఎందుకంటే పితృపితామహ ప్రపితామహాదుల పేర్లనే మరిచిపోతున్న సంస్కృతి. అందుకే చరిత్ర వద్దు, చరిత్ర మాకు పట్టదు, మ్యాథ్స్ కావాలి, సైన్స్ కావాలి అంటే ముందు నీ చరిత్ర తెలియకపోతే, నీ ఉనికి తెలియకపోతే, నీ పుట్టుక తెలియకపోతే నువ్వు వీటిని ఏం చేస్తావు? చాలామందికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఇది చెబుతున్నది అతిశయోక్తి కాదు. గోత్రాలు తెలియదు చాలామందికి. ఇప్పుడు అమెరికాలో పూజలు చేయిస్తే ఎప్పుడైనా చేయించాల్సి వచ్చినప్పుడు గోత్రం అంటే ఒక్క నిమిషం అండి ఇండియాకు ఫోన్ చేసి మా అమ్మని అడుగుతా అంటాడు. ఇగో అలా ఉంది మన గోత్రము, మన సూత్రము, మన ఋషులు, పితృపితామహ ప్రపితామహాదులు తెలియకపోతే ఎలా? పెళ్ళిళ్ళలో కూడా పేర్లు చెప్తారు, అందుకే గుర్తుంచుకొని చెప్తారు. ఫలానా వాడి మునిమనమరాలు, మునిమనమడు, వీడి యొక్క కొడుకు, వాడి యొక్క పుత్రుడు, లక్ష్మీనారాయణ స్వరూపుడు, ఇంత చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని ఎందుకు నాప్త్రే సూత్రే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే పెళ్ళిళ్ళల్లో కూడా వీళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు ఎక్కవి. కాబట్టి పేర్లు మర్చిపోవద్దు. రోమహర్షణుడు సూర్యుడి తండ్రి, ఆ రోమహర్షణుడి యొక్క కొడుకు ఉగ్రశ్రవసుడు. ఆ ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూర్యుడే ఈ భాగవతాన్ని నైమిషారణ్యంలో చెబుతూ ఉన్నాడు మనకు భాగవతాన్ని. కాబట్టి తయేష ఋషయ వేదం స్వం స్వం వ్యసన్య అనే కదా పైలాది ఋషులు వేదములను అనేక విధాలుగా విభజన చేశారు. ఇలా బ్రహ్మాండంగా వెళ్ళింది. స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీన శృతి గోచరా కర్మశ్రేయసి మూఢానాం శ్రేయః ఏవం భవేదిహ. ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం, స్త్రీలకు, అలాగే ఉపనయన అధికారం లేనటువంటి వారికి, ద్విజబంధువులకు. ద్విజబంధువులంటే ఎవరండి అని అడిగారు ఎవరో. ద్విజబంధువులంటే ఎవరు అంటే సకాలంలో ఉపనయనం కానటువంటి వాడు కూడా ద్విజబంధువే. అంటే 16 సంవత్సరముల లోపల ఉపనయనం చేసుకోనటువంటి వాడు, వీళ్ళకు కర్మాధికారం ఉండదు, లేదు. మరలా దానికి చాలా ప్రాయశ్చిత్త కర్మకాండ చేసి చాలా చేసే కానీ. కాబట్టి వీరికి వేదాన్ని చూడండి, త్రయేణ శృతి గోచర. అందుకే మన పెద్ద మనకేం చేశారంటే ఎక్కడి విభాగం అక్కడ పురాణోక్త కర్మజ్ఞాన ప్రకాశిక. వీళ్ళని చిన్న చూపు చూడలేదండి. వేదాధికారం ఉన్నటువంటి వారికి వేదాధికారంతో కర్మకాండ, అది లేనటువంటి వారికి పురాణోక్త శ్లోకములతో, మొత్తం శ్లోకములతో బ్రహ్మాండంగా పెళ్లి చేయించవచ్చు. శ్లోకములతో ప్రతి కర్మ చేయించవచ్చు ఉంది. దాన్ని సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగేటువంటి వారు లేకపోవటం ఇప్పుడు. కాబట్టి ఎవరెవరికి ఏ ఏ అధికారములు ఉన్నాయో ఆ అధికారములు ఉన్నటువంటి వారికే శాస్త్ర ప్రతిపాదన చేశారు. అందుకే వ్యాసుడు ఏం చేశాడు,
పాపం వీళ్ళందరికీ లేదు కదా అని కృపయా భారతమాఖ్యానం, భారతాన్ని రచించాడు. ఇలా మహాభారత రచన చేశాడు. ఇన్ని చేశాడు, తృప్తి లేదు, పాపం సంతృప్తి లేదు. ఇంతలో నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుని పూజించాడు. ఏమయ్యా వ్యాస, ఎలాగో ఉన్నావేమిటి నువ్వు? జిజ్ఞాసితం అధీతంచ బ్రహ్మ యత్ సనాతనం తథాపి శోచస్య ఆత్మానం అకృతార్థమివ ప్రభో. ఏమయ్యా, విధ విభాగం చేసావు, భారతాన్ని రచించావు, ఇన్ని చేసావు, ఏమిటి అంత దుఃఖపడుతున్నావేమిటి? ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థజాల విజ్ఞాతవు, కామ ముఖ్య రిప్షట్క విజేతవు, బ్రహ్మరత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడనీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్న వగవ కారణమేమి పరాశరాత్మజా. ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు వ్యాస అంటే, స్వామి నా దుఃఖానికి కారణమేమిటో నాకు తెలియదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నా అన్నాడు. కొన్నిసార్లు మన అసంతృప్తికి కారణం ఏంటో మనకు కూడా తెలియదు. మనకేం కావాలో మనకు తెలియదు, అసలు తెలియదు. అందుకే పెద్దలు చెప్పారు, మనకేం కావాలో ఏం తెలియదు కాబట్టి మీకేం కావాలరా అంటే నీకు గురువు కావాలా అన్నాడు. నీకు ఎప్పుడు ఏది కావాలో తెలియదు కాబట్టి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలిసినటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ ఉన్నటువంటి వాడే గురువు. వ్యాసుడికి నారదుడు గురువు, నారదుడికి బ్రహ్మ గురువు, బ్రహ్మకు నారాయణుడు గురువు, నారాయణుడికి శంకరుడు గురువు, శంకరుడికి ఇంకెవరు లేరు, ఆయనే పూర్వేశామపి గురువు. పతంజలి యోగ సూత్రం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. కాబట్టి మళ్ళీ శంకరుడికి గురువు ఉన్నాడా? శంకరుడికి గురువు లేరు. శంకరుడికి తల్లి లేదు, శంకరుడికి తండ్రి లేరు, శంకరుడికి గురువు లేరు, శంకరుడికి ఎవ్వరూ లేరు. శంకరుడే ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం, అంతే. కాబట్టి ఇది గురు పరంపర. అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. పొద్దున్నే లేచి ఈ గురు పరంపరను తలుచుకొని నమస్కారం చెయ్యాలి. సదాశివుడు, ఆయనకు శిష్యుడు నారాయణుడు, నారాయణుడికి శిష్యుడు బ్రహ్మ, బ్రహ్మకు శిష్యుడు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుడు, వ్యాసుడికి శుకుడు, శుకుడికి గౌడపాదులు, గౌడపాదులకు గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదులకు శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదులకు సురేశ్వరులు, సురేశ్వరులకు విద్యారణ్యాది శిష్యులు, వారికి చంద్రశేఖర భారతి, వారికి అభినవ విద్యాతీర్థ, అభినవ విద్యాతీర్థ స్వామి వారికి భారతీ తీర్థ మహాస్వాముల వారు, భారతీ తీర్థ మహాస్వాముల వారికి విధుశేఖర భారతీ మహాస్వాముల వారు తత్పర్యంతం వందే గురు పరంపరా. ఇది గురు పరంపర. ఇది మనం ఆచరించే గురు పరంపర. ఇది మనం పొద్దున్న లేవగానే ఇది చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి? సదాశివుడి నుంచి ఇప్పుడున్నటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి వరకు గురు పరంపర. పొద్దున్న లేవగానే ఈ గురువులకు నమస్కారం చేసుకుంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, మీకు ఏదైనా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు ఉదయం లేచి బ్రాహ్మీ ముహూర్తంలో ఈ గురువులను స్మరిస్తే తప్పకుండా ఈ గురువులు ఏదో ఒక రూపంలో మీకు మార్గదర్శకత్వం చేస్తారు. మన చేతిలో లేనప్పుడు మనం గురువు మీద విడిచిపెట్టాలి, అంతే. ఏదైనా గురువులు ఇవ్వగలరు.
అనుగ్రహాన్ని ఇచ్చేవారే గురువులు, ఆగ్రహాన్ని కాదండి. మన గురువులు అటువంటి వారు. కాబట్టి నారదుడిని అడిగాడు. నారదుడు అడుగుతున్నాడు, పారాశర్య పరాశరనందన, ఏమయ్యా ఎందుకిలా అంటే, ఎందుకిలా అనేది నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా నేను చెబుతున్నాను విను. యథా ధర్మాదయశ్చ అర్థాః మునివర్య అనుకీర్తితః నథా వాసుదేవస్య మహిమాఖ్యనువర్ణితః. ధర్మార్థకామ మోక్షములనేటువంటి ప్రధాన పురుషార్థముగా నీవు వర్ణించావు, కానీ వాసుదేవుడి యొక్క గుణములను వర్ణించలేదే. అంచితమైన ధర్మచయుమంతయు చెప్పితివి గాని అందులో ఇంచుకగాని విష్ణుగతలేర్పడ చెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరికోరి నిరుంపమి ఆర్య పూజిత. నాయనా, రసభావాది అలంకారాలతో కూడినదైనప్పటికీ ధర్మాన్ని చెబితే భగవంతుడు ఆనందపడడు. భగవంతుడి యొక్క గుణములను చెప్తే ఆనందపడతాడు. భారతంలో ధర్మం ఉంది, కానీ భగవత్ నామస్మరణ అధికంగా లేదు. భగవన్నామాన్ని నీవు చెబితే భగవంతుడికి ఆనందం కలిగేది, నీకు కూడా ఆనందం. అందుకే ఇక్కడ ధర్మం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. భారతం అంతా ధర్మమే. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, డూస్ అండ్ డు నాట్స్ తెలియాలి అంటే భారతం చదవాలి. ఏది మార్గము, ఏది మార్గము కాదు, ఏది వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు, ఇది చెప్పేదే భారతం. భాగవతం అలా కాదు. తస్యైవ హేతోహో, అందుకే అయ్యా నీకు ఈ విధంగా ఉన్నది అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు నారదుడు. తాను పూర్వజన్మలో ఒక దాసి యొక్క కుమారుడు. ఆ దాసి కుమారుడైనటువంటి తనకు ఒక చాతుర్మాస్య దీక్ష సమయంలో మహర్షులను సేవించే భాగ్యము కలిగితే వారు నాకు అద్భుతమైనటువంటి నారాయణ మంత్రోపదేశం చేస్తే తెలియకుండగానే ఆ మంత్రానుష్ఠానము చేత నేను ఎదిగిపోయా. ఆ ఎదిగిపోవటం అనేటువంటిది ఎంతవరకు వచ్చింది అంటే, బంధములన్నింటినీ కూడా తెంచివేసేటువంటి పరిపక్వ మానసిక స్థితి నాకు కలిగింది. అంతవరకు నేను వెళ్ళిపోయా. చివరికి నాకు తల్లి కూడా మరణించేటువంటి సమయంలో ఆవు పాలను పితటానికి వెళ్ళినటువంటి మా తల్లి ఒక సర్పము మీద కాలు పెడితే సర్పపు కాటుకు గురైపోయింది, కానీ ఆ తల్లిని చూచి నేను ఏడవలేకపోయాను. కారణం ఏమిటి అంటే, ఏడవకూడదని కాదు, కానీ ఏడవాలే అని అనిపించలేదు. అనిపించకపోవటానికి కారణం ఏమిటి అంటే, మాధవుడు నిండిపోయిన హృదయం ఉన్నప్పుడు ఏడుపెక్కడి నుంచి వస్తుంది? లోపలంతా మాధవుడు నిండిపోయిన తర్వాత దుఃఖం ఉండదండి. అసలు దుఃఖానికి స్థానమే లేదండి. కాబట్టి మాధవుడు నిండాడు నా లోపల, ఇంకా ఈ ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది? ఆ తర్వాత ఈ ప్రపంచానికి అతీతంగా నేను ఎదిగిపోయా. ఈ దేహాన్ని విడిచిపెట్టా, దాసీపుత్రుడిగా బ్రహ్మలో సాయుధ్యాన్ని పొందా, తిరిగి సృష్టి చేయటంలో బ్రహ్మ మానసపుత్రిగా పుట్టాను. ఇదిగో ఈ మహతి అనేటువంటి వీణలో సప్త స్వరముల యందు ఆ బ్రహ్మతత్వాన్ని లోకమంతటా ప్రచారం చేయటానికి ఈ విధంగా తిరుగుతూ నీ దగ్గరికి వచ్చానయ్యా. నేను నారదుడు కావటానికి సత్సాంగత్యమే కారణము అని చెప్పాడు. నారదుడు బ్రహ్మర్షి కావటానికి కారణం ఏమిటి? సత్పురుషుల యొక్క సహవాసము. అంటే తెలియకుండగానే సత్పురుషుల సహవాసము మనకు భగవత్ భక్తి అనేటువంటి బీజాన్ని వేస్తుంది. అందుకే మంచి వాళ్ళతో తిరగటం, మంచి వాళ్ళతో సహవాసం, పెద్దవారి దగ్గర ఉండటం. ఎందుకు అంటే ఇందుకే. పెద్దల దృష్టి పడ్డా, పెద్దల మాట పడ్డా, పెద్దల యొక్క సాంగత్యంతో ఎన్నో మారుతాయి. కాబట్టి నీవు కూడా త్వమప్యద్భ్రశ్రుతం విభోహో,
నీవు కూడా ఆ విష్ణు భగవానుణ్ణి కీర్తించు అని చెప్పాడు. అప్పుడు తాను విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాను అని భాగవతాన్ని ఆరంభం చేస్తాడు. మరి ఈ భాగవతం ఎటువంటిది, ఏమిటి అనేటువంటిది రేపు ఉదయం మనం చెప్పుకుందాం. రేపు భాగవత ఆవిర్భావము ఉదయము, ఆ తరువాత కుంతి స్తవము, భీష్మస్తవము 2 ఘట్టములు. అదేవిధంగా రేపు సాయంత్ర కాలంలో మనకు విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి హరి యొక్క క్రోఢరూప అవతారం, వరావతారాది వర్ణన వరకు రేపు మనకు కథ ముందుకు వెళ్తుంది. ఆ విశేషాంశములన్నీ రేపు ఉదయము సాయంకాలము మనం చెప్పుకుందాము. రేపు యథావిధిగానే మన సమయము ఉదయం 9:30 ప్రారంభం అవుతుంది. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు మనం అందరం అనుకున్నట్టుగా ఒకసారి నేను చెప్తాను, మీరంతా కూడా ఘోర కష్టోద్ధరణ దత్త స్తోత్రం చెప్పండి. అందరూ కూడా చాలా మంచి స్తోత్రము. ఈరోజు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క పుణ్యతిథి. దాన్ని పురస్కరించుకొని ఇది మీకు చెబుతున్నాను. అందరూ కూడా అనండి. బోలో వాసుదేవానంద మహారాజ్కి. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ. శ్రీదత్తాస్మాన్ పాహి దేవాధిదేవ. భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్నమస్తే. త్వం నో మాతా త్వం పితా ఆధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం త్వం సర్వస్వం నః. ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాద్ ఉద్ధరాస్మాన్నమస్తే. పాపం తాపో వ్యాధిమాధించ దైన్యం. భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యో. త్రాతారన్నో వీక్ష్య ఈశాస్తజూర్తే. ఘోరాత్ కష్టాత్
ఉద్ధరస్మాన్ నమస్తే నాన్యస్త్రాత నాపి దాతా న భక్త త్వత్తో దేవత్వం శరణ్యోకహర్త కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాదే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్త్యో సత్సంగాప్త్యో దేహి భుక్తించ ముక్త్యో భావాసక్త్యం భావాసక్తించ అఖిలానందమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మాన్ నమస్తే శ్లోక పంచకమేతద్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్యా సశ్రీదత్త ప్రియో భవేత్. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వాసుదేవానంద సరస్వతీ యది విరచితో ఘోర కష్టోద్ధరణ శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం సంపూర్ణం. బోలో దత్త భగవానికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈరోజు ఎందుకు చెప్పా, ఇది ఈరోజు నేను చెప్పానంటే రోజు చేయండి. ఘోర కష్టోద్ధరణ దత్త స్తోత్రము వాసుదేవానందుల వారికి చాలా కష్టం కలిగినప్పుడు ఆయన అప్రయత్నంగా చెప్పాడు. ఆయన 107వ పుణ్యతిథి రోజు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఇవాళ చెప్పాం. ఒక్కరు చెప్పామంటే ఇంతమంది చెప్పారు కాబట్టి ఇన్నిసార్లు పారాయణమైంది. రోజు పారాయణం చేయండి. ఎంత మంచి శ్లోకం, దీని అర్థం చూడండి. త్వన్నో మాతాత్వం పితాప్తో ఆధిపస్త్వం. ఎంత మంచి శ్లోకాలు. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తించ ముక్తిం భావాసక్తించ అఖిలానందమూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే నాణ్యస్త్రాత నాపి దాతాన భర్త త్వత్తో దేవత్వం శరణ్యోక. అంటే అన్ని 5 చిన్న శ్లోకాలు. కాబట్టి రోజు ఉదయం లేచి ఈ దత్తస్తోత్రం చెబితే కష్టాలు పోతాయని కాదండి, కష్టాలు పోతాయని కాదు. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాయి ఉన్నాయి, కష్టాలు పోవడం కోసం చెప్పట్లే, కష్టాలను భరించే సామర్థ్యాన్ని పొందటం కోసం చెబుతున్నాం. ఈ స్తోత్ర పారాయణం చేస్తే కష్టాన్ని భరించే శక్తి వస్తుంది. దత్తుడు చూసుకుంటాడు, దత్తాత్రేయ భగవానుడు చూసుకుంటాడు. అసలు వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్ర చదివితే ఒంటి మీద వెంట్రుకలు నిలబడతాయి, గగురుపాటు కలుగుతుంది. చాలా అద్భుతమైన చరిత్ర.
అసలు కష్టాలంటే ఏమిటో ఇవాళ మనం పడే కష్టం ఒక్కటి కష్టం కాదు. వసుదేవానంద సరస్వతి స్వామి వారు పడిన కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన ఇంట్లో గొప్ప ఉపాసకుడు. ఇంట్లో రోజు అత్తాకోడలు కొట్లాడుకునేవారు. ఈయన ఉపాసన చేస్తూ ఉంటే చూడండి, ఎప్పుడైనా ఇంట్లో అనుభవమే, అందరికీ ప్రతి ఇంట్లో అనుభవమే ఉంటుంది. అత్తాకోడళ్ళు పోట్లాడినప్పుడు మగవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మింగలేడు, కక్కలేడు, పడలేడు, పడిపోలేడు, భార్యకు చెప్పలేడు, తల్లికి చెప్పలేడు, మధ్యలో వచ్చి శీలేశ్వర గుళ్ళో కూర్చుంటాడు. ఎటు అర్థం కాక. ప్రపంచంలో అన్నింటికంటే కష్టం ఇదే. అటువంటి కష్టాలు కూడా పడ్డాడు వాసుదేవానందుల వారు. కాబట్టి ఇటువంటి అనేక కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం మనకు ఈ స్తోత్రం ఇస్తుంది. ఈ రోజున అందరూ చేశారు కాబట్టి అందరికీ దత్త భగవానుడి యొక్క సంపూర్ణ కృప లభించుగాక అని కోరుకుంటూ రేపు ప్రాతకాలంలో మన ప్రవచనం యథావిధిగా మొదలు పెడదాం. స్వస్తి.